నమస్కారం. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడు, కోట్లాది మంది ఇష్టదైవం ఆ వెంకటేశ్వర స్వామి కొలువయున్న తిరుమల అంటే మనందరికీ ఒక పవిత్రమైన భావన. కాని ఆ గర్భగుడిలో ఉండే స్వామివారి విగ్రహం వెనుక సైన్సుకు కూడా అందని కొన్ని భయంకరమైన నిజాలున్నాయని మీకు తెలుసా? తిరుమల కొండలు ఎంత చల్లగా ఉన్నా స్వామివారి విగ్రహం ఎందుకు వెచ్చగా ఉంటుంది? విగ్రహం వెనుక భాగంలో సముద్రపు అలల శబ్దం ఎలా వినిపిస్తుంది? అసలు వేల సంవత్సరాల నుండి ఆ గర్భగుడిలో ఆరిపోకుండా వెలుగుతున్న ఆ దీపాల వెనుక ఉన్న మర్మమేంటి? ఈరోజు మన వీడియోలో తిరుమల శ్రీవారి విగ్రహం వెనుక ఉన్న 7 అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన రహస్యాలను తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అక్కడ ఎందుకు కొలువయున్నారు మరియు ఆ విగ్రహం వెనుక ఉన్న రహస్యాలు నిజంగానే ఆశ్చర్యకరం. పురాణాల ప్రకారం కలియుగంలో భక్తులను రక్షించడానికి శ్రీమహావిష్ణువు స్వయంగా భూమికి వచ్చారు. భృగు మహర్షి వల్ల కలిగిన ఒక విభేదం వల్ల లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూమికి రావడంతో ఆమెను వెదుక్కుంటూ విష్ణుమూర్తి కూడా భూలోకానికి వచ్చారు. అక్కడ శ్రీనివాసుడిగా అవతరించి ఆకాశరాజు కుమార్తె పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్నారు. భక్తుల కోరిక మేరకు కలియుగాంతం వరకు వారిని కాపాడటానికి తాను ఇక్కడే శిలారూపంలో ఉండిపోతానని మాట ఇచ్చి తిరుమల కొండల్లో కొలువయున్నారు. అందుకే తిరుమలను భూలోక వైకుంఠం అని పిలుస్తారు. ఈ విగ్రహం కేవలం ఒక రాయి కాదు, ఇందులో సైన్సుకు కూడా అందని ఎన్నో అద్భుతాలున్నాయి. తిరుమల కొండలు ఎంత చల్లగా ఉన్నా స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో చాలా వెచ్చగా ఉంటుంది. ప్రతిరోజూ తెల్లవారుజామున అభిషేకం చేసినప్పుడు విగ్రహం నుండి చెమట వచ్చినట్లుగా నీటి చుక్కలు కనిపిస్తాయి. వీటిని అర్చకులు పట్టువస్త్రంతో తుడుస్తూ ఉంటారు. మరో వింతేమిటంటే స్వామివారికున్న జుట్టు కృత్రిమమైనది కాదు, అది ఎంతో మృదువుగా ఉండే నిజమైన మానవ జుట్టు. ఈ జుట్టు ఎప్పుడూ చిక్కుపడదు. స్వామివారి విగ్రహం వెనుక భాగానికి చెవి ఆనించి వింటే స్పష్టంగా సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది. అలాగే ఆ భాగం ఎప్పుడూ తడిగా ఉంటుంది. మనం బయట నుండి చూస్తే విగ్రహం గర్భగుడికి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ నిజానికి విగ్రహం కుడివైపు మూలలో ఉంటుంది. సాధారణంగా పచ్చకర్పూరం ఏ రాతికి పూసినా ఆ రాయి పగుళ్ళిస్తుంది, కాని వేల ఏళ్లుగా స్వామి విగ్రహానికి ప్రతిరోజూ పచ్చకర్పూరం పూస్తున్నా ఆ శిల ఏమాత్రం పాడవకపోవడం ఒక పెద్ద మిస్టరీ. గర్భగుడిలో వెలిగే దీపాలు ఎప్పుడు వెలిగించారో ఎవ్వరికీ తెలియదు. అవి కొన్ని వందల ఏళ్లుగా ఆరిపోకుండా నిరంతరం వెలుగుతూనే ఉన్నాయి. స్వామివారికి అలంకరించిన పూలు, తులసిదళాలను తీసి విగ్రహం వెనుక ఉన్న ఒక జలపాదంలో వేస్తారు. అవి అస్సలు వాడిపోవని చెబుతారు. మరో అద్భుతమైన విషయమేమిటంటే స్వామివారి విగ్రహం పూర్తిగా రాతితో తయారైనప్పటికీ అది సిల్కీగా, అంటే మృదువుగా అనిపిస్తుంది. సాధారణంగా రాతిని తాకినప్పుడు ఉండే గరుకుతనం అక్కడ ఉండదు. అలాగే స్వామివారి విగ్రహం వద్ద నుండి వచ్చే గాలి సువాసనలతో నిండి ఉంటుంది. స్వామివారి హృదయం వద్ద గమనిస్తే శ్రీ మహాలక్ష్మి చిహ్నం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆయన హృదయంలో అమ్మవారు కొలువయున్నారనే దానికి నిదర్శనం. ప్రతిరోజూ చేసే గురువారం అభిషేకంలో స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్నప్పుడు ఆయన నేత్రాలు సజీవంగా ఉన్నట్లు అనిపించడం భక్తులకు కలిగే గొప్ప అనుభవం. ఈ అద్భుతాలన్నీ చూస్తుంటే ఆ స్వామివారి మహిమ ఎంత గొప్పదో మనకర్థమవుతుంది. చూశారుగా, తిరుమల శ్రీవారి విగ్రహం వెనుక ఉన్న ఆ అద్భుతమైన రహస్యాలు. ఇవన్నీ వింటుంటే ఆ స్వామివారు కేవలం శిలారూపంలో లేరని, మనందరినీ కాపాడటానికి సజీవంగా ఆ కుండలపై కొలువయున్నారని అర్థమవుతుంది. అందుకే ఎన్ని కష్టాలున్నా, ఎంత దూరం నుండైనా ఆ స్వామివారిని ఒక్క క్షణం దర్శించుకుంటే చాలు, మనసులోని భారమంతా తొలగిపోతుంది. మీరెప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు ఈ విషయాలను గమనించారా?
లేదా మీకు తెలిసిన ఇతర ఆసక్తికరమైన విషయాలు ఏవైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేసి ఆ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులవ్వండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆశ్చర్యకరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.